హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తడవ చేయకుండా యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1 నుండి 3 వచనాలని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి. దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరెలా రోకలిచ్చెదరు? సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విమోచన మహోత్సవాల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తాడు అనంటే, ఈరోజు ప్రతి ఒక్కరికి అవసరమైనది ఏంటంటే విమోచన, విడుదల అనేది చాలా అవసరమై ఉన్నది. ప్రతి మనిషి సంతృప్తి అనే దానికోసం, సంతుష్టి అనే దానికోసం కష్టపడుతూ ఉన్నాడు. తన జీవితంలో ఎన్ని చూసినా, ఎన్ని చేసినా, ఎక్కడికి వెళ్ళినా ఈ లోక సంబంధమైన అంతయు తను అనుభవించినప్పటికీ కూడా పొందనది ఏమిటయ్యా అంటే గనుక, దొరకనది ఏంటయ్యా అంటే గనుక సంతృప్తి అనేది ఈ రోజున మనిషికి లభించట్లేదు. ఒకానొక సమయంలో నా జీవితంలో కూడా ఈ ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరగకుండా ఉన్నటువంటి వాడినై ఉన్నాను. నా 16 సంవత్సరాల వయసులో 10th క్లాస్ చదివే టైంలో మా క్లాస్ టీచర్ గారి ద్వారా ఈ ప్రభు నాకు పరిచయం అయ్యాడు. అప్పటి వరకు మరి మా తల్లిదండ్రులు బహు విగ్రహారాధికులుగా ఉండి నన్ను కూడా ఆ క్రమంలోనే పెంచుతూ వచ్చారు. మా తల్లిదండ్రులకి వివాహమైన తర్వాత ఒక బాబు పుట్టి చనిపోయాడు. తర్వాత 17 సంవత్సరాల వరకు వారికి సంతానం లేదు. సుమారుగా వారికి వివాహమైన 25 సంవత్సరాలకి నేను జన్మించడం జరిగింది. అయితే వారు యేసు ప్రభువుని నమ్మిన వారైతే కాదు. మా తల్లి ఎన్నో నోములు నోచింది, ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్ళింది, ఎంతో నిష్టగా నియమంగా పూజా పునస్కారాలు చేస్తూ ఉండేది. నన్ను ఉదయాన్నే లేపి మార్కెట్కి పంపించి ఆ ఇష్టదైవాలకి అర్పించేటటువంటి ఫలపుష్పాలని తెప్పించుకునేది. మరి నాకేమాత్రం కూడా పెద్దగా పట్టలేదు, అబ్బలేదు. ఆమె ఉదయం లేచిన వెంటనే తలంటూ స్నానం చేసి ప్రతిరోజు కూడా ఈ భక్తిలో మునిగిపోతూ ఉండేది. కార్తీక మాసం వస్తే తెల్లవారుజామున కాలవ స్నానాలకు వెళ్ళిపోయేది. మా సొంత ఊరు నిడదవోలు, అక్కడే నేను పుట్టి పెరిగాను. ఆ కాలవకు వెళ్ళి ఎంతో నిష్టగా ఆ యొక్క శీతాకాలంలో కార్తీక మాసంలో చాలా నిష్టగా పూజలు చేస్తూ ఉండేది. నాకు మాత్రం చూస్తూ ఉండేవాడిని కానీ ఏమీ అబ్బేది కాదు. ఆవిడ చేయాల్సిన పూజా కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత ఆ దేవుడి దగ్గర పెట్టినటువంటి దీపం ఎప్పుడు ఆరిపోతుందా, ఆరిపోయిన వెంటనే అక్కడ ఉన్న అరటిపళ్ళు తినాలని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండేవాడిని నేను. ఒక్కోసారి ఆరకపోతే నేనే వెళ్ళి ఆర్పేసి దీపం ఆరిపోయిందని చెప్పేసి మా అమ్మకి చెప్పి తినేస్తూ ఉండేవాడిని. మనకంత పట్టేది కాదు. కానీ ఆవిడ నమ్మకం ఏంటంటే నేను ఎన్నో పూజలు పునస్కారాలు చేయడం వల్ల ఈ కొడుకు పుట్టాడు, నాకు ఈ కొడుకు జన్మించాడు అనే ఉద్దేశం. అందుచేత నిడదవోలులో ఉన్నటువంటి కోట సత్యమ్మ తల్లి అనేటటువంటి ఒక ఆలయం ఉంటే ఆ పేరులో నా పేరు కలిసి వచ్చేలాగా, ఆ పేరుకి దగ్గరగా ఉండేలాగా కోటి బాబు అనే నామకరణం చేశారు. ఎందుకు నాకు ఈ పేరు పెట్టారు, అసలు నాకు ఈ పేరు అంటే ఇష్టం లేదని అంటే, ఆమె అన్న మాట ఏంటంటే, నేను ఇన్ని రకాలుగా పూజలు పునస్కారాలు చేశాను కాబట్టి నాకు ఆ పుణ్యఫలంగానే నాకు నువ్వు పుట్టావు కాబట్టి నీకు ఆ పేరు కలిసి వచ్చేలా పెట్టావని ప్రతి సంవత్సరం నా నిమిత్తమై నన్ను అక్కడికి తీసుకువెళ్ళి
మరి మేకపోతుల్ని బలిగా అర్పిస్తూ మరి ఆ రీతిగా భక్తి కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో నా 16వ సంవత్సరమున నాకు ఈ దేవుడు అంటే తెలియదు, ఎప్పుడు వెళ్ళిన వ్యక్తిని కాదు, ప్రార్థన అంటే తెలియదు. ఎప్పుడైనా మా అమ్మమ్మ గారు ఏదైనా కష్టకాలం వస్తే ముదునూరుపాడు వెళుతూ ఉండేది, అది మాత్రమే జరుగుతూ ఉండేది, ఎప్పుడో నూటికో కోటికో. అలాంటి పరిస్థితుల్లో నాకు దేవుని గురించి కానీ దేవుని సువార్త గురించి కానీ అవగాహన లేని సమయంలో నా 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గర పడుతూ ఉండగా మరి మా టీచర్ గారు చెప్పారు, నువ్వు ప్రభువుని ప్రార్థన చేసుకుంటే మంచిగా పాస్ అవుతావని. అందుకని పరీక్షలు వచ్చినప్పుడల్లా నేను ప్రార్థన చేసుకునేవాడిని. తద్వారా దేవుడు నాకు విజయాలు ఇవ్వటం జరిగింది. ఆ విశ్వాసం నెమ్మదిగా నాలో బలపడింది. నేను చిన్ననాటి నుండి లేక పుట్టినటువంటి వ్యక్తినైనప్పటికీ కూడా నా బంధువుల ప్రేమ నాకు చాలా దూరంగా ఉండేది. మా నాన్నగారు కూడా ఇక ఎలాగ పిల్లలు పుట్టలేదు కదా అని చెప్పి ఆయన దురభ్యాసాల్లో జీవిస్తూ పెద్దగా కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. ఆ తర్వాత నేను జన్మించిన తర్వాత కూడా కుటుంబ బాధ్యతని వదిలేసి ఆ బరువంతా మా అమ్మమ్మ గారి మీద వేసి ఆయన త్రాగుడులోనూ జోదంలోనూ వ్యభిచారంలోనూ మునిగి తేలుతూ ఉండేవాడు. ఇంటికి ఎప్పుడు వచ్చేవాడు ఆయనకి తెలిసేది కాదు. ఆ రీతిగా కుటుంబంలో తండ్రి ప్రేమని పెద్దగా నేను చూడలేకపోయాను, అలాగే బంధువుల ప్రేమని పెద్దగా చూడలేకపోయాను. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి నేను వెళ్ళానో అక్కడ దేవుని యొక్క వాక్యంలో నుండి ఆయన ప్రేమ ఏంటో నాకు దొరికింది. నాకు ఎప్పుడైతే ఆ దేవుని ప్రేమ అనేది దొరికిందో ఇక నేను వదిలిపెట్టకూడదు దేవుడిని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత కొంతకాలానికి మా ఇంట్లో తెలిసింది నేను ప్రార్థనకి వెళ్తున్నానని. వాళ్ళు చాలా నన్ను ఆటంకపరిచారు, మా బంధువులందరూ ఆటంకపరిచారు. ఎవరు ఎన్ని రకాలుగా ఆటంకాలు పెట్టినా ఏది ఏమైనా నేను మాత్రం ఈ దేవుడిని వదులుకోకూడదని నిర్ణయం తీసుకుని దెబ్బలు తిన్నాను, అలాగే వెలివేయబడ్డాను, దూషించబడ్డాను. ఏం జరిగినా పర్వాలేదు దేవుడిని వదలకూడదని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత కొద్ది కాలానికి 1993వ సంవత్సరంలో జూన్ మాసంలో నేను బాప్తిసం తీసుకుని అదే మాసంలో నేను బైబిల్ ట్రైనింగ్ కూడా 1993వ సంవత్సరంలోనే నేను 16 సంవత్సరాల వయసులో వేదాంత విద్యను అభ్యసించడానికి కూడా నేను వెళ్ళిపోవడం జరిగింది. ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఆటుపోట్లు. కానీ నేను ట్రైనింగ్కి వెళ్ళాను కానీ నాకు ఉన్న ప్రశ్నలు చాలా ఉన్నాయి. మా ఇంటి వారందరూ రక్షించబడాలి, వాళ్ళు ఎప్పుడు రక్షించబడతారు? మా తల్లిదండ్రులు, మా తర్వాత నా సహోదరి, మా అమ్మమ్మ, నా బంధువులందరూ రక్షించబడాలి, వీళ్ళందరినీ నేను ఎలా రక్షణలోకి నడిపించుకోవాలనే ప్రశ్నలు నాలో కలుగుతూ ఉండేవి. అలాగే చాలామంది నాతో అన్నమాట, నువ్వు ఈ వయసులో మీ అమ్మని నాన్ని వదిలేసి సేవాని వెళ్ళిపోతున్నావు, వీళ్ళ బరువు బాధ్యతలు ఎవరు చూసుకుంటారు? మీ చెల్లి పెళ్ళి ఎవరు చేస్తారు? మీ అమ్మమ్మని ఎవరు చూస్తారు? ఉన్నది ఒక్క కొడుకువి, దేవుని సేవ అంటూ వెళ్ళిపోతున్నావని ఎంతోమంది పెద్దవాళ్ళు నాకు చెప్పి చూసినా నాకెందుకో దేవుని వైపే నా మనసు తిరిగింది కానీ మనుషులు ఎవ్వరి మాట వైపుకి నేను తిరగలేదు. అయితే తనను నమ్మిన వారిని దేవుడు ఎరిగినవాడు, వారి నమ్మకాన్ని ఎన్నడూ కూడా బొమ్ము చేసేవాడు కాదు. నేను ట్రైనింగ్లో ఉండగా ఒకసారి మా నాన్నగారికి చెయ్యి ఇరిగిపోయింది, ఒకసారి సట్టు ఇరిగిపోయింది. ఏమండి, నన్ను సేవలో నుంచి ఈ యొక్క శిక్షణలో నుంచి నన్ను బయటికి తీసుకురావడానికి అపవాది చాలా రకాలైన ప్రయత్నాలు చేశాడు. నేను వచ్చాను, చూశాను, హాస్పిటల్లో జాయిన్ చేశాం. అయితే ఆపరేషన్లు చేయించేంత స్తోమత లేని పరిస్థితుల్లో నాటుకట్లు వేయడం జరిగింది. ఆ నాటుకట్లు కూడా మా నాన్నగారికి సెట్ అవ్వకపోగా ఆ కాలు దేవుని కృప వల్ల ఏ ఆపరేషన్ లేకుండా ఆ కాలు కొంచెం కుంటుతూ ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. చెయ్యి విరిగిపోయినా ఆటోమేటిక్గా అది సెట్ అయిపోయింది, ఏ ఆపరేషన్ లేదు ఆయనకి. దేవుని కృప వల్ల నేను దేవుని పనిలో ఉండగా మా నాన్నగారికి కావాల్సిన ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ కాలంలో, ఆ క్రమంలో ఆ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను నా ఇంటికి వచ్చి ముందుగా నా ఇంటి వారికి నేను సువార్త బోధించాను, సువార్త ప్రకటించాను. అక్కడ ఉన్నటువంటి దైవజనుల ద్వారా, మన హనోక్ గారు లాంటి దైవజనుల ద్వారా వారికి సువార్తని వినిపింపజేస్తూ వారిని సంఘానికి నడిపిస్తూ ఒక 2 సంవత్సరాల కాలంలో మా అమ్మగారిని, మా నాన్నగారిని, మా అమ్మమ్మ గారిని, మా చెల్లిని అందరినీ కూడా రక్షణలోకి నడిపించుకునేటటువంటి ఆ భాగ్యాన్ని దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళందరూ బాప్తీసం తీసుకున్నారు. బంధువులందరూ కూడా మాకు వ్యతిరేకమయ్యారు. అందరూ మమ్మల్ని వదిలేసిన దేవుడైతే నన్ను విడిచిపెట్టలేదు. నేను దేవుని సేవలో ఉండగా నేను ఏ బాధ్యతలైతే నేను మోయవలసి ఉందో, ఏ పనులైతే నేను చేయవలసి ఉందో నా కుటుంబానికి, ఆ పనులలో ఒక్కటి కూడా ఆపకుండా
ఘనంగా నేను చేయడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. మా నాన్నగారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు, ఇప్పుడు మా అమ్మగారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. మా చెల్లి ఒక మంచి దైవజనుని వివాహం చేసుకుంది. ₹1 వారికి కట్నం లేకుండా ఒక మంచి సంఘ నాయకులకి వారి కుమారులకి దేవుడు నా చెల్లినివ్వడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే నా వివాహ విషయంలో ఒక గొప్ప దైవజనుని యొక్క కుమార్తె నా జీవిత భాగస్వామిగా రావడానికి దేవుడు సహాయం చేశాడు. మాకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఎటువంటి ఆస్తి లేకపోయినా దేవుడు మమ్మల్ని పరిచర్యలు నిలబెట్టి అటు మా సహోదరిని, వారి పరిచర్యని, నన్ను, నా కుటుంబాన్ని, అలాగే నేను వివాహం చేసుకున్నటువంటి దైవజనుల యొక్క కుటుంబాన్ని ఈరోజు దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఈరోజు మా పిల్లలు దేవుని పనికి అక్కడికి వచ్చేవారిగా దేవుడు వారిని తయారు చేశాడు. నా కుమారుడు ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. నా కుమార్తె డెంటల్ డాక్టర్గా ఆమె మరి చదువుకుంటుంది. మరి 3వ సంవత్సరం ఆఖరిలో ఉంది. 2 సంవత్సరాలు ఆమె విద్య కూడా పూర్తవుతుంది. మరి మా బంధువులందరూ కూడా ఇప్పుడు ఏమంటారంటే, మీ వెనకాల మేమెవ్వరం లేకపోయినా నీవు నీ కుటుంబ విషయంలో ఏ ఆర్థికత్వానికి కానీ ఏ సలహా కానీ మమ్మల్ని సంప్రదించకుండా ఇవన్నీ నువ్వు చేయగలిగావంటే ఇది కేవలం నువ్వు నమ్మిన దేవుని వలన మాత్రమే జరిగింది అని సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే చెప్తున్నాను, నమ్మినటువంటి మన విశ్వాసంలో మనం స్థిరంగా ఉంటే, మన నమ్మకంలో మనం స్థిరంగా ఉంటే, దేవుడు నీకు అప్పగించినటువంటి పరిచర్యలో, దేవుడు నీకు అప్పగించిన సంఘంలో, నీ దైవజనుని యొక్క మాట వింటూ నీ స్థానిక సంఘంలో నువ్వు యథార్థంగా విశ్వాసంతో దేవుని సముఖంలో ముందుకు సాగిపోతే నువ్వు పొందే దీవెనలకి ఎటువంటి హద్దులు ఉండవు. దేవునికి ఏ మహిమ కలుగునుగాక. ఈరోజు అనేక మంది లోకంలో కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ఎంత కష్టపడినా వారికి సంతృష్టి లేదు, ఎంత ప్రయాసపడినా వారికి సంతృష్టి లేదు. ఎవరైతే దేవుని సముఖానికి వస్తారో వారు మాత్రమే నిజంగా వారి జీవితంలో సంతృష్టి అనేది అనుభవిస్తారు. ఒక రోజున ఒక బాగా జ్ఞానవంతుడు, ఖగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, అలాగే లోకంలో ఉన్న శాస్త్రాలు, అన్ని శాస్త్రాలు తెలిసిన వ్యక్తి ఒక పడవ ఎక్కాడు, ఒక చిన్న దోణి ఎక్కాడు. దోణి ఎక్కిన తర్వాత ఆ దోణి నడిపే వ్యక్తిని అడుగుతున్నాడంట, ఏమయ్యే నేను చూస్తే అసలు పొట్టకొస్తే అక్షరం ముక్క రానట్టుంది, నీకేమైనా ఖగోళ శాస్త్రం గురించి ఏమైనా తెలుసా అని అడిగాడంట. అయ్యా బాబు, ఏదో దోణి నడుపుకునేవాడిని, మీలాంటి పెద్దోళ్ళని ఎక్కించుకుని ఇద్దరి నుంచి అద్దరికి తీసుకెళ్లేవాడినే కానీ నాకు ఏ శాస్త్రం గురించి కూడా తెలియదు అన్నాడట. అప్పుడు అన్నాడంట, నీకు ఖగోళ శాస్త్రం గురించి తెలియదు కాబట్టి నీ బ్రతుకు 120% దండగా అన్నాడంట. ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నీకు భౌగోళిక శాస్త్రం గురించి ఏమైనా తెలుసా అని అడిగాడంట. భౌగోళిక అనే మాటే అర్థం కాలేదు ఆయనకి, ఖగోళం అనే మాట అర్థం కాలేదు, నాకు దాని గురించి కూడా ఏం తెలియదు అన్నాడట. అయితే నీ బ్రతుకు 140% దండగా అన్నాడంట. ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నీకు గణిత శాస్త్రం గురించి ఏమైనా తెలుసా అన్నాడంట. అది కూడా నాకు తెలియదయ్యా అని అంటే నువ్వు బతకడం దండగా, నీ బతుకు 160% దండగా అన్నాడంట. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆ యొక్క కాలువలో సుడిగుండం వచ్చిందంటండి. అప్పుడు ఈయన అంటున్నాడంట, అయ్యగారండి తమగారికి ఈత శాస్త్రం అనేది ఒకటి ఉంది, దాని గురించి మీకు ఏమైనా తెలుసా అని అడిగాడంట. అప్పుడు అన్నాడంట, నాకు ఖగోళ, భౌగోళిక, రసాయన, భౌతిక అన్ని శాస్త్రాల గురించి తెలుసు కానీ నాకు ఏ శాస్త్రం గురించి తెలీదు, ఈత శాస్త్రం గురించి తెలియదు అన్నాడట. అప్పుడు అన్నాడంటే ఈయన, అయితే మీ బ్రతుకు 100% దండగేనండి అని ఆయనేమో దూకేసి ఈత కొట్టుకుని అవతలకు వచ్చేసాడు. ఈయన సుడిగుణంలో కొట్టుకుపోయాడు. ఎందుకు చెప్పానంటే, ఈ లోకంలో ఎంతో జ్ఞానం సంపాదించవచ్చు, ఎంతో చదువు చదవచ్చు, ఎంతో ధనాన్ని సంపాదించవచ్చు, ఎన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలు సాధించవచ్చు, టెక్నాలజీని సంపాదించుకోవచ్చు. ఎన్ని సంపాదించుకున్నా, ఏమి పొందుకున్నా, మేడ మిద్దెలు ఎన్నున్నా, ఆస్తిపాస్తులు ఎన్నున్నా, అందచందాలు ఎన్నున్నా, యేసయ్య లేకపోతే, యేసు ఆ కుటుంబంలో లేకపోతే, యేసు ఆ జీవితంలో లేకపోతే ఆ జీవితం 100% దండగా. అదే యేసయ్య ఉంటే సున్నాగా ఉన్న జీవితం కూడా, శూన్యంగా ఉన్న జీవితం కూడా సమస్తాన్ని కలిగి, సర్వాన్ని కలిగి, సర్వాంగ సుందరమై దేవుని యొక్క ఔన్నత్యాన్ని పొందుకునేటటువంటి, దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకునే జీవితంగా ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. హల్లెలూయా. ఈరోజు చాలామంది యేసయ్య దగ్గరికి వస్తున్నారు, యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు.
వాళ్ళ దృష్టి అంతా దేని మీద ఉందంటే, వాళ్ళ మనసు అంతా దేని మీద ఉందంటే, అందరూ దేవుని సందులోకి వచ్చిన వాళ్ళందరూ భోజనం చేశారమ్మా, చేశారా చేయలేదా? ఇంకెవరు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా మేము భోజనం చేయలేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యి పైకి ఎత్తండి. నో డౌట్ అందరూ కూడా ఏం చేశారన్నమాట, అందరూ సృష్టిగా భోజనం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు ఆకలి గురించి, దప్పిక గురించి మాట్లాడాడు. దేని గురించి మాట్లాడాడు? ఏ ఆకలి దప్పుల గురించి మాట్లాడాడు ఆయన? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. చెప్పండి, దేనికోసం అంటండి? నీతి కోసం ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వాళ్ళు ఏం చేయబడతారు? తృప్తిపరచబడతారు అని చెప్పాడు ఆయన. ఇంకొక చోట ఏమన్నాడంటే, క్షయమగు ఆహారం కొరకు కష్టపడండి అన్నాడా? మీ అందరికీ తెలుసుగా బైబిల్. క్షయమయ్యే ఆహారం కోసం కష్టపడకండి, కానీ అక్షయమైన ఆహారం కోసం ఏం చేయాలి? మీరు కష్టపడండి. ఇప్పుడు మీరందరూ తిన్నారు, కాసేపట్లో మేము కూడా తినాల్సిందే, తినకుండా రోజు వెళ్ళదు కదా. మనం తినే ఆహారం అంతా ఏ ఆహారం? క్షయమైపోయే ఆహారం అంటండి. ఏంటండి అది? పంచభక్ష పరవాన్నాలు తిన్నప్పటికీ కూడా అది క్షయమైపోయే ఆహారమే. క్షయము కానిది ఏంటంటే అక్షయమైనది. ఆ అక్షయమైన ఆహారం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన వాక్యమే అక్షయమైన ఆహారం. అందుకని ఆయన అంటాడు, నేను జీవాహారమై ఉన్నానంటాడు. నన్ను తినువారు ఎన్నడూ ఆకలి కొనరు, నన్ను సేవించువారు ఎన్నడూ దప్పికొనరు. ఆయన అంటున్నాడు, దప్పికొనిన వారలారా నా యొద్దకు రండి. మీ దగ్గర మీరు రండి, నేను మీ యొక్క దాహాన్ని తీరుస్తాను. ఏమీ లేకపోయినా మీకు ద్రాక్షారసం ఇస్తాను, మీకు పాలు ఇస్తాను, మీకు తినడానికి ఆహారం ఇస్తాను. ఇప్పుడు ద్రాక్షారసం, పాలు అంటే మీరు ఎవరన్నా బాటిల్స్ పట్టుకుని వచ్చారు కనుక, ఎందుకంటే యేసయ్య చెప్పిన ద్రాక్షారసం వేరు, యేసయ్య చెప్పినటువంటి పాలు వేరు, యేసయ్య చెప్పినటువంటి ఆహారం వేరు. ఆయన వాక్యం అనే ఆహారం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏ ద్రాక్షారసం గురించి మాట్లాడుతున్నాడంటే, ఆయన ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది. ఈ రోజున లోకపు ప్రేమల్లో మునిగి తేలుతున్న యువత ఎంతోమంది ఉన్నారు. ప్రేమ ప్రేమ ప్రేమ, ఎక్కడ చూడండి ప్రేమ. అది ప్రేమ కాదు, అది ఏం కాదండి, ప్రేమ కాదు. లోకంలో ప్రేమకి నిర్వచనం ఏంటంటే, ప్రే అంటే ప్రేమించడం అంట, మా అంటే మర్చిపోవడం అంట. ప్రేమించడం, మర్చిపోవడం, అదే లోకంలో ఉన్న ప్రేమకు అర్థం. కానీ యేసయ్య ప్రేమ మర్చిపోనిది, ఎన్నటికీ మారిపోనిది, ఎవరిని కూడా విడిచిపెట్టనిది. లౌకికమైన ప్రేమలన్నీ కూడా స్వార్థపూరితమైనవి, శరీర సంబంధమైనటువంటి ఆశలు కలిగినవి. ఈ లోకంలో చాలామంది ఆ నిజమైన ప్రేమ కోసం ఎదురు చూచి విఫలమైపోయి అసలు ప్రేమే లేదు, ఈ లోకంలో ప్రేమే లేదనుకొని జీవితాలను అర్ధాంతరంగా ముగించే వాళ్ళు ఉన్నారు. కానీ యేసయ్య అంటున్నాడు, మీ దగ్గర ఏమీ లేకపోయినా రండి, ద్రాక్షారసం కన్నా మధురమైన ప్రేమని మీ మీద నేను కురిపిస్తాను. ఆ ప్రేమ చాలా మధురమైనది, మీరు దాన్ని రుచి చూస్తే మీరు దాన్ని వదులుకోలేరు. అలాగే ఆయన అంటున్నాడు, పాలు, నేనిచ్చే పాలు ఏంటో తెలుసా? ఇదిగో మీ రక్షణ విషయంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి, లోకాశలను విడిచిపెట్టి నా సముఖానికి వచ్చిన మీరు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము మీ ఆత్మలను బలపరచడానికి కావలసిన పోషక విలువలతో కూడినటువంటి వాక్యం అనే పాలు సమృద్ధిగా నా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఏమీ లేకపోయినా వచ్చి వాటిని తీసుకోండి. మీ ప్రాణాలకి నేను సుఖాన్ని ఇస్తాను, మీ మనసులకి నేను సంతృష్టినిస్తాను, మీ ఆత్మలకి నేను బలాన్ని ఇస్తాను. రోకలు లేవని, నా దగ్గర ఏమీ లేదని నువ్వు ఆగిపోవద్దు. ఏమీ లేకపోయినా నువ్వు నా యొద్దకు రా అని పిలవగలిగిన వాడు యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది లోకంలో చెడిపోయి, పడిపోయి, పాడైపోయి, నానా రకాలుగా వారి జీవితాన్ని పాడు చేసుకున్న తర్వాత, సర్వాన్ని పోగొట్టుకున్న తర్వాత, ఇక ఎవ్వరూ పట్టించుకున్నప్పుడు, అందరూ వారిని వదిలేసినప్పుడు, అలాంటి స్థితిలో ఉన్నవారిని కూడా యేసయ్య పిలిచే దేవుడు. అన్నీ ఉన్నవారినే కాదు, అన్నీ పోయిన వారిని, ఏమీ లేని వారిని, ఎవరూ లేని వారిని కూడా ఆయన రమ్మని పిలిచే గొప్ప దేవుడు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో ఉన్న మనుషులు మనల్ని చూసే విధానానికి, మనల్ని ప్రేమించే విధానానికి, దేవుడు మనల్ని ప్రేమించే విధానానికి చాలా 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 తారతమ్యం ఉంది.
కానీ ఈరోజు యేసయ్య దగ్గరికి వచ్చే నీవు, యేసు దగ్గరికి రావాలనుకున్నటువంటి నీవు దేనికోసం రావాలి, ఎవరి కోసం రావాలి, నీ ఆలోచన ఎలా ఉండాలో ఈ రాత్రి వేళ కొద్ది సంగతులు వినాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది దేవుని సంధికి కర్చీఫ్లు ఎక్కడ నమ్మితే చెప్పండి, వెళ్ళి కొనుక్కుంటామని కర్చీఫ్ల కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆయిల్ బాటిల్స్ ఎక్కడున్నాయి చెప్పండి, వాటిని కొనుక్కుని వెళ్తామని ఉన్నారు. వాళ్ళు దేవుని సంధికి రావడమే తరువాయి వారికి కావలసింది ఏముంటాయి అంటే కనుక వారికి స్వస్థతనిచ్చేటటువంటి, వారికి ఏదైనా మేలు కలుగుతుందని, లేకపోతే వారి నెత్తిపేట ఎవరైనా చేయిపెట్టి ప్రార్థన చేస్తారేమోనని ఈ ఈ ఈ అవసరాల కోసం, ఈ అక్కరలు తీర్చుకునే క్రమంలో చాలామంది దేవుని సముఖానికి వచ్చి భౌతికపరమైనటువంటి మేలు కలిగితే చాలు, భౌతికపరమైనటువంటి దీవెన కలిగితే చాలని వాటి కోసం ప్రాకులాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి గమనించండి, అలాగా దేవుని సన్నిధికి మనం రావడానికి వీల్లేదు. ఒక ఆయన చెట్టు కింద కూర్చున్నాడట. ఏమమ్ముతున్నాడంటే తాయితులు అమ్ముతున్నాడు. అమ్ముతూ ఇదిగో ఈ తాయితీ కట్టుకుంటే, ఈ తాయితీ మెడలో కట్టుకుంటే, ఈ తాయితు మణికట్టు మీద కట్టుకుంటే, ఈ తాయితీ మొల్లో కట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న సకల దరిద్రాలు పోతాయి, రండి రండి అని ఆ తాయితులు అమ్ముకునే వ్యక్తి చెట్టు కింద కూర్చొని అమ్ముతున్నాడట. ఈలోపు ఒక ఆయన వెళ్ళాడు ఆయన దగ్గరికి. వెళ్ళి, ఏంటి బాబు, ఏ తాయితీ కట్టుకుంటే నా ఇంట్లో సమాధానం వస్తుంది, ఏ తాయితీ కట్టుకుంటే నా ఇంట్లో సంతోషం వస్తుంది చెప్పు నాయన అంటే ఆయన గురించి చెప్పాడు. ఇది కట్టుకుంటే నీకున్న అప్పులన్నీ తీరిపోతాయి, నీకున్న దరిద్రం అంతా పోతుందని చెప్పాడట. ఒరే బాబు, ఈ తాయితుల్లో అంత మహిమే కనుక ఉంటే నువ్వు అసలు చెట్టు కింద ఎందుకున్నావురా నాయన? నువ్వు ఎక్కడున్నావు? చెట్టు కింద ఎందుకున్నావు? ఆ తాయితులన్నీ కట్టేసుకుని నువ్వు మంచి కోటలోకి వెళ్ళిపోవచ్చు కదా. ఈ తాయితులు అమ్మే నీ బతికే ఎక్కడుందంటే చెట్టు కింద ఉంది. అది అమ్మే నువ్వు నాకు ఇస్తే నేను కట్టుకుంటే నా పరిస్థితి మారుతుందా, నీకేమైనా బుర్ర ఉందారా అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోయాడంట. ఈరోజు చాలామంది అండి వాళ్ళ సమస్యలు తీరతాయంటే చాలు, వాళ్ళ పరిస్థితులు బాగుపడతాయంటే చాలు, ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఏదైనా చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ దూకమంటే అక్కడ దూకడానికి, ఎంత ఇమ్మంటే అంత ఇవ్వడానికి, ఏది చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, మీరు చేసేవి కాదు, నా మాట మీరు జాగ్రత్తగా ఆలకించండి, నా మాట మీరు జాగ్రత్తగా వినండి. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో మీరు వేదన అనుభవిస్తున్నా, బాధను అనుభవిస్తున్నా, నేను మీకు సంతుష్టిగా సమాధానాన్ని కలగజేస్తాను. నా మాట మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఈ విమోచన మహోత్సవాల్లో దేవుని మాట మీరు జాగ్రత్తగా ఆలకిస్తే, దేవుని మాటకి మీరు చెవియొగ్గితే, ఏ బంధకాలైతే బంధించి ఉన్నాయో, ఏ వేదనలైతే మిమ్మల్ని పట్టి ఉన్నాయో వాటిలో నుండి మహాదేవుడు అద్భుతమైన విడుదలను మీకు ఇస్తాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. హల్లెలూయా. ఈ రోజున సువార్త చాలా తక్కువైపోయింది. సువార్త అంటే శుభాన్ని కలగజేసే వార్త, సంతోషాన్ని కలగజేసే వార్త. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇప్పుడు కూడా మీరు న్యూస్ ఆన్ చేయండి. న్యూస్ ఆన్ చేస్తే మీకు ఏదైనా ఒక్క మంచి మాట వినపడద్దా? అప్పుడప్పుడు మనకు కొన్ని వార్తలు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చేసింది కాబట్టి వార్తలు కనబడుతూ ఉంటాయి. అందులో భారీగా తగ్గిన బంగారం ధర అని మాట చూడగానే అమ్మో ఏంటో ఈ వార్త అనుకుని ఏం చేస్తారంటే కొంతమంది వెంటనే తీసి చదువుతారు. ఎలా తగ్గిందంటే బంగారం ధర భారీగా అనేసరికి లేవనుకుంటారు, కాసు 8,000 ఉండేది 5,000 కానీ వచ్చేసిందేమోనండి. తీరా చూస్తే అందులో ఏముంటుందండి, ఒక 50 రూపాయలు అంతా తగ్గి ఉంటుంది. అది ఆ మాట చదవగానే ఇంతేనా తగ్గింది? వార్తలు కొన్నిసార్లు మనకి హెడ్డింగ్స్ చూస్తూ ఉంటే ఆ హెడ్డింగ్లు చూసి ఏమండి మరి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి శుభవార్త, SBI అకౌంట్ ఉన్న వాళ్ళకి శుభవార్త, ఇటువంటి వార్తలు చూడగానే ఏదైనా కలిసి వచ్చేస్తుందేమో, ఏదైనా ఆఫర్ వచ్చిందేమో అనుకుంటారు. కానీ చివరికి దాంట్లో ఏమీ ఉండదు, అంతా మాయే. ఈ లోకంలో ఉన్నటువంటి వార్తలన్నీ కూడా నీ మనస్సుకి వేదన కలగజేసేవి, బాధన కలగజేసేవి, ఉన్న మనశ్శాంతిని కూడా పోగొట్టేవి. ఎప్పుడైనా పొద్దున్నే లేచి వార్తలు చూద్దామని మీరు టీవీ ఆన్ చేశారనుకోండి, ఎందుకు ఆన్ చేశానరా నాయన, పొద్దున లేచి ఈ టీవీ మొహం ఎందుకు చూశానని బాధపడాల్సింది తప్ప అందులో మీకు పనికొచ్చే మీ హృదయానికి నెమ్మదినిచ్చే వార్త ఒక్కటి కూడా ఉండదు. ఏం చూస్తున్నామండి ఈరోజు వార్తల్లో? ఉదయం లేచిన దగ్గర నుంచి ఆత్మహత్యలు, దొంగతనాలు, దోపిడీలు,
ఇక రాజకీయ పరంగా చూస్తే అసలు వినలేనటువంటి దారుణమైనటువంటి చేదు వార్తలు మనం వినాల్సిన పరిస్థితి. నా చిన్ననాడు ఎలా ఉండేదంటే, మా చిన్నప్పటి దినాల్లో ఆత్మహత్య అనేది ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక చోట చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆత్మహత్యలు అదేదో ఫ్యాషన్ లాగా, అదేదో గొప్ప పనిలాగా. ఈ వీధిలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారంటే పక్క వీధిలో ఒకరు చచ్చిపోతున్నారు. ఈ ఊళ్ళోనే కాదు, పక్క ఊళ్ళో పలానా వాళ్ళు చచ్చిపోయారంట. ప్రమాదాలు కూడా చాలా అరుదుగా జరిగేవి. కానీ ఇప్పుడు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి? ప్రతి వీధిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ప్రమాదాలు. ఆత్మహత్యలు చేసుకోవడానికి జనాలు భయపడట్లేదు. ఒక చిన్న పిల్లవాడికి నెట్లో బ్యాలెన్స్ వేయించినందుకు వాడు అలిగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ సెల్ ఫోన్ ఇవ్వనందుకు ఆత్మహత్య చేసుకుంది. తల్లి మందలించిందని, తండ్రి మందలించాడని, భర్త ఏదో తిట్టాడని, అడిగింది ఇవ్వలేదన్నాడని. ఇంకొక ఆవిడ మొన్న బ్యూటీ పార్లర్కి నువ్వు వెళ్ళొద్దన్నాడంటే భర్త. ఎక్కడికి వెళ్ళొద్దన్నాడండి? బ్యూటీ పార్లర్కి వెళ్ళొద్దన్నాడంటే. ఇంకేం వచ్చేసింది వీడికి? కోపం వచ్చేసింది. ఎందుకంటే బ్యూటీ పార్లర్కి ఆవిడ వెళ్ళాలంటే డబ్బులు ఎవరు ఇవ్వాలి? ఈయన ఇవ్వాలి. ఈయన తట్టుకోలేక నా కష్టార్జితంలో సగభాగం దీనికి అయిపోతుంది అనుకున్నాడు ఆయన. ఇక వద్దే బాబు, ఈ అందం ఎవరికి చాలు అన్నాడు. వినలేదు, కోపం వచ్చింది, చచ్చిపోయింది. ఈ రోజున అయిందానికి కాందానికి ఆవేశాలకి లోనై అశాంతిని కలగజేసుకుంటూ ఆత్మహత్యలకి పాల్పడుతూ ఉన్నారు. చావడానికి వెనకట్లేదు, చంపడానికి కూడా వెనకట్లేదు. అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు. మనిషి రోజున దేవుడు తనలో పెట్టినటువంటి ఈ శరీరాన్ని, ఈ శరీర ఆశలని తృప్తిపరచుకోవడం కోసం అడ్డదారులు త్రొక్కుతూ అక్రమ కార్యాలు చేస్తూ నానా దారుణమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. నువ్వెక్కడికి వెళ్ళు, ఎన్ని రకాలుగా నీ జీవితాన్ని సుఖభోగాల వెంట నడిపించుకో, కానీ నీకు సంతృష్టి లేదంటున్నాడు ఆయన. నీకు సంతృప్తి లేదు. ఎందుకు? ఆహారం కాని దానికోసం ఎందుకు డబ్బులు వెచ్చిస్తున్నావు? నిజంగా నీకు సమాధానం కలగజేయని దానికోసం నీ జీవితాన్ని ఎందుకు దారపోస్తున్నావు? ఎందుకు ఈ ప్రయాస? దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ యొక్క జీవితంలో ఉన్న ఏ లోటైనా, మనిషికి ఈరోజు ఎంతో సంపాదిస్తున్నాడు, సంపాదించిన దానివల్ల సాటిస్ఫాక్షన్ లేదండి, తృప్తి లేదండి. తింటున్న దానివల్ల తృప్తి లేదు, కట్టుకున్నటువంటి గృహం వల్ల తృప్తి లేదు, కన్న బిడ్డల వల్ల తృప్తి లేదు. ఎందుకు చెప్పనా? ప్రతి మనిషి హృదయంలో కూడా ఒక ఖాళీ ఉంటుందండి, ఒక గ్యాప్ ఉంటుందంటండి. ఆ గ్యాప్ని ఎవడు పోడ్చలేడట. ఆ ఖాళీని సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే పోడ్చగలడంట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రభువారు, మీ హృదయం అనే తలుపు నద్దుండి తడుతున్నానయ్యా, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ ఖాళీని, ఆ శూన్యాన్ని ఎవరో తీర్చలేరు, ఎవరో భర్తీ చేయలేరు. నువ్వు ఎవరిని ఎంత ప్రేమించినా ఏదో ఒక రోజున మోసపోతావు. నీ ఇంటిని నువ్వు ఎంత ప్రేమించినా, నీ బిడ్డలు నువ్వు ఎంత ప్రేమించినా, నీ తోటి వారిని నువ్వు ఎంత ప్రేమించినా, నీ బంధువులను ఎంత ప్రేమించినా కొంతకాలానికి మర్చిపోతారు. కానీ నా ప్రేమ శాశ్వతమైనది, నా ప్రేమ నిస్వార్థమైనది, నిష్పక్షపాతమైనది. నేను నీ కోసం ప్రాణం పెట్టిన వాడిని. నా ప్రేమను గుర్తించమని దేవుడు బ్రతిమలాడుతూ ఉన్నాడు. అందుకనే రమ్మని పిలుస్తున్నాడు. దప్పిగొనిన వారలారా రండి. సంతుష్టి కలుగజేయని దానికోసం, ఆహారం కాని దానికోసం, సంతోషం కాని దానికోసం ఏదో ఉందని పరిగెడుతున్నావే, ఏదో ఉందని నీ సమయాన్ని ఖర్చు పెడుతున్నావే. నువ్వెక్కడికి వెళ్ళినా నీ జీవితానికి నెమ్మది లేదు. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించి వారికి ఏదైనా వాహనాలు కొనిస్తే వాళ్ళు ఏదో కాలేజీకి వెళ్ళొస్తారని వాటిని వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం వాడుతూ ఉన్నారు. సెలవులో ఒకటి ఇచ్చారేమో, దయచేసి పెద్దలుగా ఉన్నవారు, పిల్లలుగా ఉన్నవారు రోడ్ల మీద మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే ఒక్కొక్క బండి మీద ఇద్దరు కాదండి, ముగ్గురు, నలుగురు. చిన్న చిన్న వీధుల్లో వాళ్ళు ఎంత వేగంగా వెళుతున్నారో చెప్పడానికి వీలేదు. వాళ్ళు ఎవరైనా గుద్దితే వాళ్ళు చచ్చిపోతారు అంతే. అంత వేగంగా వాళ్ళ ఆశలు పరిగెడుతున్నాయి, వాళ్ళ కోరికలు పరిగెడుతున్నాయి. ఆ స్పీడ్ని కంట్రోల్ చేసుకోలేనంత వేగంగా, వేగాన్ని నియంత్రించలేనంత వేగంగా వెళుతున్నారు. చివరికి ఎవరో ఒకరికి నష్టాన్ని కలగజేసే పరిస్థితి ఉంది. దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని కొంతమంది
ముందుగానే ముగించుకుంటున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు బుద్ధిహీనంగా ఎందుకయ్యా తిరుగుతావు? బుద్ధిహీనంగా తిరగొద్దు. నీ కాలం కంటే ముందుగానే నువ్వు వెళ్ళిపోవద్దు. నువ్వు బుద్ధిహీనంగా తిరిగితే, ఇష్టం వచ్చినట్టుగా తిరిగితే, నీ కాలం ముగించక ముందే, నీ టైం ఇంకా రాకముందే నువ్వు వచ్చేస్తున్నావు నా దగ్గరికి. నీకు ఇంకా టైం పెట్టా నేను, ఆ టైంకు ముందే నీ జీవితాన్ని ముగించేస్తున్నావు. కారణం ఏంటంటే నువ్వు ఎలా తిరుగుతున్నావు తెలుసా? బుద్ధిహీనంగా తిరుగుతున్నావు అంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి జీవితం ఎన్నో ఆశలతో మనకి ఇచ్చాడు, ఎంతో గొప్ప ప్రణాళికతో మనకి ఇచ్చాడు, ఎంతో గొప్ప ఉద్దేశంతో మనకి ఇచ్చాడు. కానీ ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టి, తల్లిదండ్రులు మన మీద పెట్టుకున్నటువంటి ఆశలను పక్కన పెట్టి, మన సొంత ఆశలు నెరవేర్చుకోవడం కోసం, మన సొంత ఆలోచనల్ని నెరవేర్చుకోవడం కోసం మనం మన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ మన దేహాన్ని, మన ఆరోగ్యాన్ని చేతులారా పాడు చేసుకునే పరిస్థితి ఈ రోజున మనుషులు కొని తెచ్చుకుంటున్నారని నేను మీకు మనవి చేస్తున్నాను. ఒకసారి మన దేహం గురించి ఆలోచిస్తే దేవుడు అంటున్నాడు, నీ దేహము దేవుని ఆలయం. నీ దేహం ఏంటి తెలుసా? దేవుని ఆలయం. మనలో దేవుడు పెట్టిన అవయవాలు, ఎన్నో అవయవాలు ఉన్నాయండి. మీకు తెలుసా? మనలో దేవుడు లంగ్స్ పెట్టాడు, ఊపిరితిత్తులు పెట్టాడు. ఊపిరితిత్తులు పని చేయకపోతే మనం ఎవరం కూడా పని చేయమంటే అర్థం ఏంటి? చచ్చిపోతాం. ఊపిరితిత్తులు చేసే పని వెంటిలేటర్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసండి? ఊపిరితిత్తులు పని చేయనప్పుడు వెంటిలేటర్ పెడతారు. వెంటిలేటర్ మీద నీ ఊపిరితిత్తులు పని చేయాలంటే రోజుకి 25,000 ఖర్చు అవుతుంది. కిడ్నీలు చేసే పని, కిడ్నీలు పని చేయకపోతే డయాలసిస్ చేస్తే రోజుకి 10,000 ఖర్చు అవుతుంది. అలాగే నీ హార్ట్, లంగ్స్ రెండు కలిపి పని చేయాలంటే దానికి ఒక మిషన్ ఉంటుంది. అది పని చేయాలంటే లక్షల్లో ఖర్చు పెడతారు. ఇక బ్రెయిన్కి ప్రత్యామ్నాయం రాలా, పని చేయకపోయినా కానీ బ్రెయిన్ని పని చేయించే మిషన్ రాలా. అదే మిషన్ వచ్చిందనుకోండి, దానికి కోట్లలో ఖర్చు అవుతుంది. అంటే మీకు అర్థమవుతుందా? మెడికల్ పరిభాషలో మన దేహంలో ఉన్న అవయవాలు కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే పనులు చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఇలా పనిచేస్తున్నాయంటే అవి దేవుని యొక్క కృపచేతనే పనిచేస్తున్నాయి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి చూడండి డయాలసిస్ చేయించుకునే పేషెంట్లని, ఒకసారి చూడండి వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్లను చూడండి. వాళ్ళ లంగ్స్ పని చేయకపోతే వాళ్ళు చచ్చిపోతున్నారు. వాళ్ళు డయాలసిస్ చేయించుకుని కొంతకాలానికి చేయించుకోలేక చచ్చిపోతున్నారు. ఈరోజు అన్ని అవయవాలు నీలో సక్రమంగా పనిచేస్తున్నాయి. నువ్వేం చేయాలనుకుంటే అది చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తున్నావు, ఏది కావాలంటే అది తింటున్నావు, ఏది పీల్చుకోవాలంటే అది పీల్చుకుంటున్నావు. ఇదంతా దేవుడు నీ దేహాల్లో ఉంచిన ఆరోగ్యాన్ని బట్టి. అయితే మనుషులు చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. చాలామంది తెలుసు, పొగ త్రాగటం ఆరోగ్యానికి ఏమై ఉంది? హానికరం. ఎక్కడ పడితే అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది ఆ మాట. కానీ మానతారా? మద్యపానం సేవించడం ఆరోగ్యానికి హానికరం, అది క్యాన్సర్కి కారణం. మానతారా? ఏది మానరు. వ్యసనాలలో పడి జీవితాన్ని నాశనం చేసుకునేటటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు తెలుసండి? మనిషి పాపానికి బానిసైపోయి ఉన్నాడు. మనిషి పాప స్వభావం కలిగి జీవిస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, శరీరానుసారమైన మనస్సు మరణము. మరణము అంటే అర్థం ఏంటండి? శరీరానుసారమైన మనసే మరణం. అది ఏ మరణము? ఒకేసారి మనం చచ్చిపోయే చావు కాదు. మనుష్యుడు ఈ రోజున తన శరీరం వెంట పరిగెడుతూ, తన శరీరం యొక్క ఆశలు తీర్చుకుంటూ బ్రతుకుతున్న బ్రతుకుందే, ఇది మరణం. ఈ మరణం రోజు మనిషిని ఏం చేస్తూ ఉందంటే చంపుతూనే ఉంది. తన ఆశల చేత, తన కోరికల చేత ఈరోజు మనిషి ఏమవుతున్నాడంటే రోజు చస్తూనే ఉన్నాడు, రోజు చచ్చి బ్రతుకుతున్నాడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులకి కూడా విసుగొచ్చి, ఇంకెంతకాలం రా ఈ బ్రతుకు, ఇంకా ఎంతకాలం ఇలా బ్రతుకుతావు, ఎంతకాలం ఇలా జీవిస్తావు, నువ్వు ఇంకా మారవా, నీ బ్రతుకు మారదా అని వేదన పడేటటువంటి పరిస్థితి. క్రైస్తవ్యం అనేది ఏంటంటే దేవుడు మనిషిని మార్చడానికే ఇచ్చాడు క్రైస్తవ్యాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ్యం అంటే కొంతమంది దృష్టిలో మతం, కానీ క్రైస్తవ్యం అంటే మతం కాదండి.
ఒక మనిషిని, మనిషి యొక్క మనసుని, మనిషి యొక్క విధానాలని, మనిషి యొక్క జీవితాలని మార్చే శక్తి క్రైస్తవ్యానికి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు క్రైస్తవ మత స్థాపకుడు అని కొంతమంది అనుకుంటారు. యేసుక్రీస్తుకి క్రైస్తవ మతానికి ఎలాంటి సంబంధము కూడా లేదండి. యేసుక్రీస్తు మనుషుల యొక్క మనసుల్ని మార్చడానికి వచ్చినవాడు. అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత న్యాయపాలన ఎంతో చక్కగా జరిగించాడు. అతను అంత మంచిగా న్యాయపాలన జరిగించడానికి కారణం అతను యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించాడు. మన దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన క్రమంలో ఎంతో పాటుపడిన మహాత్మా గాంధీ గారు అహింసావాదంలో ఆయన ముందుకు సాగడానికి కారణం, ఆయనకి మార్గదర్శి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రపంచంలో ఈనాటికి కూడా పోరాడుతున్నటువంటి సమసమాజ స్థాపన అనే విలువైనటువంటి పదానికి, దానికోసం పోరాడుతున్న కార్ల్ మార్క్స్ గారికి ఇది నేర్పించింది కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిలే. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం అనేది మతం కాదండి. ఒక చెడిపోతున్న వ్యక్తిని, ఒక పాడైపోతున్న వ్యక్తిని, పాపం అనే ఊపిలో కూరుకుపోయిన వ్యక్తిని పైకి తీసుకురావడానికే దేవుడు క్రైస్తవ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు రక్షించడానికి వచ్చిన వాడే కానీ శిక్షించడానికి వచ్చినవాడు కాదండి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, టీ సెంటర్ల కంటే ఎక్కువగా వైన్ సెంటర్లు ఎక్కువైపోయినాయి. టీ సెంటర్ల కంటే ఎక్కువ ఏమైపోయినాయండి? వైన్ సెంటర్లు, బెల్ట్ షాపులు. ఎక్కడ పడితే అక్కడ యవ్వన వయసులోకి అడుగుపెట్టినటువంటి ఒక బిడ్డ, యవ్వన వయసులోకి అడుగుపెట్టిన ఒక యవ్వనస్తుడు చెడిపోకుండా కాపాడుకోవాల్సిన రోజులు ఉన్నాయి. ఈ రోజున చాలా దారుణమైనటువంటి, హీనమైనటువంటి పరిస్థితుల్లో నేటి మానవ జాతి, నేటి యువత చెడిపోతున్న పరిస్థితిని చూస్తూ ఉంటే దైవజనులు ఎంతోమంది దేవుని సముఖంలో అంగలారుస్తూ ఉన్నాం. ప్రభువా, ఒకప్పుడు ఇలా లేదు, యవ్వనస్తులు ఇలా తిరగట్లేదు, యవ్వనస్తులు ఇలా తిరగలేదు. ఈ రోజున ఇంత ఘోరమైన పరిస్థితులు చాలా చోట్ల ఏర్పడుతూ ఉంటే మా హృదయాలు వేదంతో నిండిపోతున్నాయి నాయనని వాళ్ళ కోసం కన్నీటితో ప్రార్థన చేయాల్సిన పరిస్థితి. బురదలో దొర్లేటటువంటి ఒక పంది పిల్లలు ఒక రాత్రి పిల్ల పందులు, చిన్న చిన్న పందులు అన్నీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినాయంట. మమ్మీ 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 అనుకుంటూ వెళ్ళినాయంట చిన్న చిన్న పిల్లలు, పంది పిల్లలన్నీ. ఏమైంది బిడ్డలారా, ఏమైంది, ఇంత కంగారు పడుతున్నారు, ఏమైంది, రెండు అని చెప్పేసి పాపం ఎంతో చక్కగా కౌగిలించుకుంది. ఏంటమ్మా మీ బాధ ఏంటమ్మా అంటే, ఆ పంది పిల్లలు అడిగినాయంట, మా బతుకు ఎప్పుడు ఇంతేనమ్మా, పుట్టిన దగ్గర నుంచి ఇక్కడే పుట్టాం, ఇక్కడే ఉన్నాం, ఎక్కడ మురికి గుంటలో, బురద గుంటలో, మా బతుకంతా ఇదేనమ్మా. ఆ మనుషులను చూడండమ్మా, ఎంత చక్కగా రోడ్డు మీద నీట్గా స్నానం చేసి శుభ్రంగా బట్టలు వేసుకుని ఎంత చక్కగా వెళుతున్నారు. ఒకే ఒక్క ఆశ, ఒక్కరోజైనా మమ్మల్ని మనుషులుగా మార్చమ్మా అని అడిగినాయంట. ఎవరిని? తల్లిని ఈ పిల్లలు అడిగినాయంట. అప్పుడు ఈ తల్లి చెప్పిందంట, అది అంత చిన్న విషయం కాదమ్మా, చాలా కష్టమైన పని, ఓపిక పట్టండి. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 దాటిన తర్వాత మిమ్మల్ని ఖచ్చితంగా ఎలా మారుస్తానో, మనుషులుగా మారుస్తాను, నా మాట నమ్మండి అని చెప్పి ప్రామిస్ చేసిందంట. పాప అప్పటి నుంచి పిల్లలు దేనికోసం ఎదురు చూస్తున్నాయంటే, 31వ తేదీ రాత్రి ఎప్పుడు వస్తుందా, ఇప్పుడు వద్దా, ఎప్పుడు నూతన సంవత్సరంలో అడుగు పెడతామా, మా అమ్మ మమ్మల్ని ఎలా చేస్తానంది, మనుషులుగా చేస్తానందని చాలా ఆశతో ఎదురు చూస్తున్నాయంట. 31వ తేదీ రాత్రి పాపం చూసి నిద్ర వచ్చి ఏం చేసినాయండి, ఆ తల్లి పిల్లలన్నీ కూడా బురదలో నిద్రపోతూ ఉన్నాయి. 31వ తేదీ రాత్రి అలాగా ముళ్ళు దాటిందో లేదో, పిల్లలు, పెద్దలు, యవ్వనస్తులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి శుభ్రంగా తాగినంతసేపు తాగేసి ఎంజాయ్ చేసిన అంతసేపు ఎంజాయ్ చేసి, చివరికి ఏదో గొడవ వచ్చి వాళ్ళ మధ్యలో పెద్ద దెబ్బలాటయి వాళ్ళు దెబ్బలాడుకుంటూ కొట్టుకుంటూ ఎక్కడికి వచ్చారంటే, కరెక్ట్గా ఈ బురద గుంటలోకి వచ్చి బురదలో పడిపోయారంట. వాళ్ళు బురదలో పడ్డామనే సంగతి కూడా మర్చిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకుంటూ ఆ బురదలోనే పడి కొట్టుకు చచ్చిపోతున్నారంట. ఈలోపు మెలకు వచ్చింది ఈ పిల్లలకి. మెలకు వచ్చి చూస్తే ఎవరబ్బా అనుకుంటే, పొద్దున చక్కగా అందంగా బట్టలు వేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వచ్చి కొట్టుకుంటున్నారు, బురదలోకి వచ్చి కొట్టుకుంటున్నారు.
వాళ్ళు మాట్లాడుకునే మాటలు, వాళ్ళు తిట్టుకునే తిట్లు, వాళ్ళ విధానాలు చూసి పందులకి కూడా దేని మీద అసహ్యం పుట్టిందంటే మానవ జన్మ మీద అసహ్యం పుట్టి వెంటనే వాళ్ళ మమ్మీని లేపి ఎక్కడ తమను మనుషులుగా మార్చేస్తుందేమోనని, మమ్మీ పొరపాటును కూడా మమ్మల్ని ఏం చేయదంటే మనుషులుగా మార్చదు, ఈ మనిషి జన్మ, ఈ మానవ జన్మకు వద్దన్నాం అమ్మోయ్, ఇలాంటి జన్మ, ఇలాంటి జీవితం మాకొద్దు. మేమీ బురదలో పడి కొట్టుకుంటూ ఒక్కరోజైనా అలా ఉండాలని కోరుకుంటే వాళ్ళేమో తాగేసి కొట్టుకొని బురదలోకి వచ్చి కొట్టుకుంటున్నారంటే వాళ్ళ జీవితం ఎంత ఘోరమైందో అనుకుని వద్దని రిక్వెస్ట్ ఏం చేసినాయి అంటే వెనక్కి తీసుకున్నాయంటండి. ఈరోజు దేవుడు మనల్ని లోకంలో మనుషులుగా పుట్టింపజేసాడంటే మనిషి అనే మాటకి చాలామందికి అర్థం తెలియదు. మనిషి అనే మాటకి అర్థం తెలియదు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువకు వెలబడే ముందు పిలాతు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ అంటాడు, ఇదిగో ఈ మనుష్యుని యందు నాకు ఏ దోషము కూడా కనబడలేదు. అక్కడ ఈ మనుష్యుడు అనే అక్షరాలు పెద్దగా కనబడతాయి. అంటే దాని అర్థం ఏంటంటే అసలు మనిషి అనేవాడంటే ఇలా ఉండాలి, మనిషి అనేవాడు ఇలా ఉంటేనే మనిషి అని అర్థం. ఈరోజు మనిషి మానవత్వపు విలువలు కోల్పోయి మానవత్వపు విలువలు మంట కలిపి డబ్బు కోసం, ఆస్తి కోసం, సుఖం కోసం, స్వార్థం కోసం తన వారిపైనే, తన ఇంటి వారిపైన దాడి చేస్తూ క్రూర మృగం కంటే హీనంగా బ్రతుకుతూ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఘోరాతి ఘోరమైన నీచమైన పాపాలకి పాల్పడుతూ ఉంటే ఈరోజు మనిషి మనిషి అని అనిపించుకోలేడు. మనిషి అని అనిపించుకోవాలన్నా మానవత్వపు విలువలు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనిషిని నిజంగా మనిషిగా మార్చాలని, మనిషిని మనిషిగా మాత్రమే కాదు, మనిషిని తన మహిమలోనికి తీసుకుని వెళ్ళాలని, తన పోలికలోనికి మార్చుకోవాలని ఆయనే మనిషిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఓ మానవుడా, ఓ మనుష్యుడా, ఇది కాదయ్యా నీ బ్రతుకు, ఇది కాదయ్యా నీ జీవితం, ఈ వ్యసనాలు కాదయ్యా నీ జీవితం, ఈ లోకం కోసం పరిగెడుతున్నావే ఇది కాదు నీ జీవితం. నీ జీవితం చాలా ప్రశస్తమైనది, నీ జీవితం చాలా విలువైనది. నీ జీవితాన్ని నువ్వు నాకు అప్పగిస్తే, నీ జీవితాన్ని నువ్వు నా చేతుల్లో పెడితే, నీ జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తాను, అందాన్ని ఇస్తాను. నా చిన్నప్పుడు నా జీవితంలో అందరి ప్రేమని కోల్పోయి, ఎవరి ప్రేమ నాకు దొరకక జీవితం మీద విరక్తి చెంది తిరుగుతున్నటువంటి టైంలో కొన్నిసార్లు నేను రైల్వే స్టేషన్లో పనిచేసేవాడిని. రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి దిగుతూ ఐస్ క్రీమ్స్, ఫ్రూటీస్, కూల్ డ్రింక్స్ అమ్ముతూ ఉండేవాడిని. చాలా వేగంగా వెళ్ళే ట్రైన్లు ఎక్కేవాడిని, చాలా వేగంగా వెళ్ళే ట్రైన్లు దిగేవాడిని, ప్లాట్ఫారం చాలా అవలీలగా దూకేసి అవతలు దాటేసేవాడిని. 2-3 సార్లు పడిపోయాను, ట్రైన్ కిందకి వెళ్ళిపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు జీవితం మీద విరక్తి చెంది ఆ ట్రైన్ కింద తలపెట్టి చచ్చిపోతే బెస్ట్ కదా. జీవించడం అనవసరం, బ్రతకడం దండగా. నాకంటూ ఎవరు లేరు. మా నాన్న వ్యసనపరుడు అయిపోయాడు, మా నాన్న పేకాట ఆడుతూ ఉన్నాడు, నా తల్లి పూజల్లో మునిగి ఉంది. నా తల్లికి ఇక ఆ పూజలే ముఖ్యం, నా తండ్రికి ఏమో ఆ పేకాటే ముఖ్యం. ఇక ఎటొచ్చి మా అమ్మమ్మ మమ్మల్ని పోషించడానికి, మమ్మల్ని కష్టపడి పెంచడానికి ఆవిడేదో ఎక్కడో భీమవరం వెళ్ళి పురుకోసలు మూటలు తెచ్చి ట్రైన్లో నుంచి కిందకి పడగొట్టి అవి కేజీల లెక్కన అమ్మి దాంతో వచ్చే డబ్బులతో మాకు ఆహారం పెడుతూ ఉండేది. మా అమ్మగారు మా గురించి కంటే పూజల్లోనే మునిగిపోయేది. మా నాన్న ఎప్పుడు చూసినా ఆ యొక్క మందు షాపులోనూ, లేకపోతే వ్యభిచార గృహంలోనూ, లేకపోతే పేకాట గృహంలోనూ ఉండేవాడు. చాలా ఘోరమైన పరిస్థితుల్లో జీవించడం అనవసరం, చచ్చిపోతే మంచిది. చాలాసార్లు ఆ ట్రాక్స్ మా ఇంటికి దగ్గరలోనే ఉంటాయి, వెళ్ళి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒకసారి అనాలోచనగా మనసులో ఏదో ఆలోచిస్తూ ట్రైన్ ఆగి ఉంది, అవతలకి వెళ్ళాల్సిన పని ఉంది, వెంటనే కిందకి వెళ్ళాను. నేను కిందకి వెళ్ళానో లేదో ట్రైన్ కదిలిపోయింది. చిన్న వయసు, 10 సంవత్సరాల వయసు.
ట్రైన్ కదిలిపోయింది. అటు వెళ్తే ఆ చక్రాలు వస్తాయి, ఇటు వెళ్తే ఈ చక్రాలు వస్తాయి. ఏం చేయాలో అర్థం కాల. దేవుని ప్రణాళిక నా మీద ఉంది కాబట్టి ఎవరో చెప్పినట్లుగా నువ్వు పడుకో అన్నట్లుగా అనిపిస్తే వెంటనే పడుకున్నాను. ఒక 20 బోగీలు నా పైనుంచి వెళ్ళాయి. ఆ తర్వాత లేచి ఇంటికి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవితంలో చాలా విరక్తి చెందాను. నాకు వద్దు ఈ జీవితం. అలాంటి జీవితాన్ని ఆత్మహత్యతో అంతం చేసుకోవాలనుకున్న నా బ్రతుకుని ఈ మహాదేవుడు తన అద్భుతమైనటువంటి ప్రేమని కురిపించి అందరినీ విడిచిపెట్టి దేవుని కోసం బయటకు వస్తే, నువ్వు ఒంటరిగా నా కోసం బయటకు వస్తున్నావు, నేను 1000 మందిగా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసి తీసుకొచ్చాడు. ఈ రోజున దేవుడు అలాగే ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దేవుడు ఆయన నమ్మిన వారిని ఎన్నటికీ విడిచిపెట్టేవాడు కాదు. అనవసరంగా ఈ లోకంలో లోకాశల్లో పడి వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి మోసపోయి జీవితంలో అన్నీ పోగొట్టుకుని ఇక బ్రతకడం దండగా, ఇక జీవించడం దండగా, అయిన దానికి కాందానికి అలిగి ఇంట్లో వాళ్ళతో గొడవలు పడి నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు నీకు ఇచ్చిన ఈ విలువైన జీవితాన్ని వృధా చేసుకోవద్దు. చాలామందిని చూస్తూ ఉంటాను, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా జీవితంలో ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉంటారు. చింత చింత చింత. ఇక్కడున్న వాళ్ళలో కూడా పైకి మీరు చాలామంది ఘనంగా కనిపించవచ్చు, కానీ ఎంతమంది చింతిస్తూ ఉన్నారో. మీ చింత ఏదైనా ఈ రాత్రి నా ప్రభు తీర్చేవాడైనాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు చింతించే వాళ్ళందరి మీద, మానసికంగా చింతించే వాళ్ళందరి మీద ఒక పరిశీలన చేశారండి. చాలామంది మీద, కొన్ని 1000 మంది మీద పరిశీలన చేశారు. వాళ్ళందరికీ తెలియని ఫలితం ఏంటంటే, మనుషులు ఎక్కువగా మానసికంగా చింతించి కృంగిపోవడం వల్ల కంటి చూపు తగ్గిపోతుందంట, కళ్ళ సమస్య వస్తుందంటండి, పళ్ళ సమస్య వస్తుందంటండి, బట్టతలు వస్తుందంట, జ్ఞాపక శక్తి తగ్గిపోతుందంట, గ్రహించే శక్తి తగ్గిపోతుందంట, పరీక్షలు రాస్తే వాళ్ళకి సరిగ్గా మార్కులు రావంట. అంత మాత్రమే కాదు, బీపీ, షుగర్, హార్ట్ అటాక్, ఒకటి కాదు, ఇలాంటివి చాలా జబ్బులు దేనివల్ల వస్తాయండి? చింత. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్పింది తెలుసా? ప్రభు యేసుక్రీస్తు ఏమన్నా తెలుసా? ఎందుకయ్యా మీరు చింతిస్తారు? మీరు దేనిని గురించి కూడా చింతపడకండి, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీకు ఏం చేస్తాను తెలుసా? నిత్య విశ్రాంతిని, నిత్య శాంతిని, నిత్య సమాధానాన్ని ఇస్తాను. ఈ లోకంలో తులం బంగారం కోసం అక్కాచెల్లెలు కొట్టుకు చచ్చిపోతున్నారు. గజం స్థలం కోసం అన్నదమ్ములు కొట్టుకు చచ్చిపోతున్నారు. 3 అంగుళాల కరెన్సీ నోటు కోసం 3 ముళ్ళ బంధాన్ని ముక్కలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. 6 అంగుళం నాలుక ఎంతండి? 6 అంగుళాల నాలుక. 6 అంగుళాల నాలుక ఎంతోమంది హృదయాల్ని గాయపరుస్తూ ఉంది. ఈ రోజున మనుషులు కట్టుకోవాల్సిన కుటుంబాలని కూలగొట్టుకుంటున్నారు, నిలబెట్టుకోవాల్సినటువంటి సంసారాల్ని పడద్రోసుకుంటున్నారు. చేతులారా దేవుడిచ్చిన ఆయుష్ని పోగొట్టుకుంటున్నారు, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుడు నీ జీవితం విలువేంటో నీకు చెప్పడానికే విమోచన మహోత్సవాలు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కోసం తన ప్రాణం పెట్టాడు, నీ కొరకు తన రక్తాన్ని చిందించాడు. నీ పాపములు 1 కాదు 2 కాదు, సమస్త పాపాలని, సర్వ పాపాలని తన మీద వేసుకున్నాడు. నేను పాపం లేనివాడిని అని చెప్పినవాడు ఒకే ఒక్కడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. నాకు తెలిసిన ఇష్టదైవాలు చాలామంది, మా అమ్మగారు మొక్కిన ఇష్టదైవాలు చాలామంది, ఎవరు కూడా నేను పాపం లేనివాడిని ఎవరూ చెప్పలేదు. అలా చెప్పినవాడు, చెప్పడానికి సమర్థుడు యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. జన్మతః పాపం లేనివాడు, కర్మతః పాపం లేనివాడు, క్రియల్లో పాపం లేనివాడు, చూపులో పాపం లేనివాడు, మాటలో పాపం లేనివాడు, ఆలోచనలో పాపం లేనివాడు, ఆయన మీద తప్పులు పట్టుకోవడానికి, ఆయనలో ఉన్న దోషాలు పట్టుకోవడానికి నిలువెల్లా ఆయనలో ఎక్కడైనా చిన్న లోపమైనా కనబడుతుందేమోనని 33 సంవత్సరాలు ఆయన చుట్టూ ఉండి ఆయనలో పాపం పట్టుకోవాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చివరికి వారి వల్ల కూడా అవ్వలేదు. అందుకని యేసుప్రభువు అన్నారు, మీలో ఎవడైనా నిరూపిస్తే నిరూపించండి, నాలో పాపం ఉన్నదని మీలో ఒక్కరైనా నిరూపించండి అంటే ఎవరు మాట్లాడలేకపోయారు. అలాంటి పరిశుద్ధుడు మాత్రమే, అలాంటి పాపరహితుడు మాత్రమే మన పాపాల కొరకు మరణించడానికి, మన దోషాల కొరకు మరణించడానికి సమర్థుడు. మానవ పాపానికి పరిహారం ఏంటంటే రక్త ప్రోక్షణం.
రక్తము లేకుండా, రక్తము చిందించకుండా పాపానికి పరిహారం కలగదు. కానీ అది ఏ రక్తమై ఉండాలంటే పరిశుద్ధుని రక్తం, పరమాత్మ రక్తమై ఉండాలి. అందుకనే ప్రభు అయిన యేసు తన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఈరోజు మనిషి ఎన్ని నీచ కార్యాలు చేసినా, ఎన్ని తప్పుడు పనులు చేసినా, చేసే ప్రతి తప్పుడు పని యొక్క ఫలితం, చేసే ప్రతి పాపం యొక్క ఫలితం యేసుక్రీస్తు శిలువలో భరించాడు. కాబట్టి ఆయన మాత్రమే క్షమించడానికి సమర్థుడు, ఆయన మాత్రమే విడిపించడానికి సమర్థుడు, ఆయన మాత్రమే రక్షించడానికి సమర్థుడు, నిన్ను పరిశుద్ధపరచడానికి సమర్థుడు, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి సమర్థుడు. ఆయన మరణించి మృత్యుంజయుడే 3వ దినాన తిరిగి లేచిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఈనాడు క్రైస్తవ్యం గురించి చాలామంది కంగారు పడిపోతున్నారు. ఇదేదో మత మార్పిడి అంటున్నారు. మతం కాదండి. నా దగ్గరికి వచ్చి ఎవరు ఏ రోజున నన్ను మతం మారమని అడగలేదు. మతం అనే మాట నాకు వినబడలేదు. మా బంధువులు అనేవారు, ఏరా నువ్వు అందరినీ వదిలేసి, మమ్మల్ని అందరూ వదిలేసి నీకు దొరక్క ఆ దేవుడే దొరికాడేంట్రా, అందులోకి వెళ్ళి ఎందుకు దిగేవరా అని అనేవాళ్ళు. నాకు తెలియకుండానే నేను చెప్పాను వాళ్ళతో, దిగడం కాదమ్మా, ఇది దిగడం కాదు, ఎక్కడం. దిగిపోయిన నన్ను దేవుడు ఏం చేశాడంటే పైకి లేపాడు. ఇంకా మీరే దిగిపోయి ఉన్నారు, మీరు కూడా నమ్ముకోండి, మీరు పైకి వస్తారని చెప్పేవాడిని. మొఘల్ చక్రవర్తులు మన దేశాన్ని 300 సంవత్సరాలు పరిపాలన చేశారు. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఈ 500 సంవత్సరాల్లో ఏ రోజు ఎవరు కూడా దేశం ఏదో అయిపోతుందని ఎవరు కంగారు పడలా. కానీ ఈరోజు 10 సంవత్సరాలు అయిందో లేదో ప్రభుత్వాలు వచ్చి కంగారు పడిపోతున్నారు. క్రైస్తవ దేశంగా మారిపోద్దేమో, అందరూ కూడా మతం ఏ కంగారు. ఎవ్వరూ మతం మారాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్గంలోకి వస్తే చాలు, మనస్సు మార్చుకుంటే చాలు, స్వభావాన్ని మార్చుకుంటే చాలు. ఈరోజు మన దేశానికి రోడ్లు, రైళ్ళు, డ్యాములు, ప్రాజెక్టులు, స్కూళ్ళు, హాస్పిటల్స్, మనం ధరించుకునే ఈ ప్యాంటు, షర్ట్స్, వాడే బ్రష్, టూత్పేస్టు, సోప్స్, షాంపూస్, కంప్యూటర్స్, టీవీస్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, సమస్తం విమానాల దగ్గర నుంచి, ఆపరేషన్లో ఇచ్చే మత్తుమందు దగ్గర నుంచి అన్ని రకాల ఆధునిక పరికరాలు తయారు చేసింది, కనిపెట్టింది, సిద్ధపరిచింది బ్రిటిష్ వాళ్ళు. హల్లెలూయా. కానీ మన దేశాన్ని మూఢత్వంలోకి తీసుకెళ్ళిపోయింది, మూఢాచారాల్లోకి తీసుకెళ్ళిపోయింది, అనాగరితలోకి తీసుకెళ్ళిపోయింది. ఆచార వ్యవహార కర్మకాండాలు అనే పేరుతో మనల్ని మరలా మూర్ఖులుగా మార్చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. యేసు ప్రభువు వారు మనల్ని అలా మార్చేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది సత్యమో అది తెలియజేస్తున్నాడు, ఏది జీవమో అది తెలియజేస్తున్నాడు. నీకేది మంచిదో అది నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నీకు మంచిది కానిది, నీకు ఆరోగ్యప్రదం కానిది, నీకు సంతోషాన్ని ఇవ్వనిది, నేను నరకానికి తీసుకెళ్లేది నీ నుంచి దూరం చేయడానికి నిన్ను పిలుస్తూ, నీ అవసరత ఏంటో, నీ దాహం ఏంటో, నీ ఆకలి ఏంటో, నీ కోరిక ఏంటో, నీ అవసరత ఏంటో నేను తీరుస్తాను, నా దగ్గర రా. నీ దగ్గర ఏమీ లేకపోయినా పర్లేదు. హల్లెలూయా. నీ దగ్గర రోకలు లేకపోయినా పర్లేదు, నీ దగ్గర బంగారం లేకపోయినా పర్లేదు, నీ దగ్గర కులం లేకపోయినా పర్లేదు, నీ దగ్గర కూడు లేకపోయినా పర్లేదు, నువ్వు నా దగ్గరికి రా. నీ ప్రాణాన్ని, సారవంతమైన దాని యందు నీకు సుఖాన్ని ఇస్తాను, నీతో నిత్య నిబంధన చేస్తాను, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నీ పట్ల చూపిస్తాను. నువ్వెంతైతే విరిగి నలిగిన జీవితాన్ని జీవిస్తున్నావో, ఎంతగైతే అధమాధమ స్థితిలో ఉండిపోయావో, ఎంతగైతే దురభ్యాసాల్లో కూరుకుపోయావో, అక్కడి నుంచి నేను పైకి నేను తీసుకొస్తాను. ఎవరు ఊహించలేనంత ఉన్నత స్థితికి నేను తీసుకువెళతాను. నీ కుటుంబాన్ని కడతాను, నీ బిడ్డల జీవితాలను మారుస్తాను, నీకు ఒక సంతోషకరమైన కుటుంబాన్ని ఇస్తాను, నీ కుటుంబాన్ని దైవ కుటుంబంగా మారుస్తాను. అదే ఆయన మార్చాలనుకుంటుంది. నీ కులంతో, నీ యొక్క మతంతో ఆయనకి సంబంధం లేదు. హల్లెలూయా. ఏ భేదం లేదు, ఏ వ్యత్యాసం లేదు. అందరినీ నేను ప్రేమిస్తున్నాను, అందరి కోసం నా ప్రాణం పెట్టానని వాగ్దానం చేసినటువంటి దేవుని సముఖంలో ఈ రాత్రి వేళ నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తావా? దేవుని చేతుల్లోకి వస్తావా? నీ బ్రతుకులో అద్భుతమైనటువంటి మార్పుని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందరం లేచి నిలబడగా చిన్న ప్రార్థన మనం చేసుకుందాం.